చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మలను ముచ్చట్లు పాడుబై వాల్ఫుల్లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక వద్దనగ జాతర పోతే ఎక్కాదిగా 7 నెలలు పట్టిందని హైడ్రా వాళ్ళతో పెద్ద కథ ఉన్నది కదా. పెద్ద పెద్ద తలకాయలకు ఆగో ఇప్పుడు దొరికిన కాడికి దాచుకుందాం కట్టుకుందాం పెట్టుకుందాం అని పేర్చుకుంటారు బంగ్లాలు. హైడ్రా వాళ్ళేమో వెనక ముందు చూసుడు ఏం లేదు, ఇన్ఫర్మేషన్ ఉందంటే ఇరగదీసుడే అన్నట్టు. ఇవాళ కన్వెన్షన్స్ కూడా కూల్చేసిరు అన్నట్టు. ఇక ఆ దెబ్బతోటి హీరో నాగార్జున సార్ ఏమంటున్నాడు, అరే ముందుగాల నాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యారా అనులా జర ముందుగాల చెప్తే అది ఉన్నదా లేదా దాని లెక్కేంది హిసాబ్ ఏంది నేను చెప్తా కదా, మీరు వస్తురి కూల్చేసిరు అని చెప్పాను. హైకోర్టు పోయాడు. ఇక ఇప్పుడు హైకోర్టు కూడా జరంత మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్టుంది. మరి ఈ సమస్య ఏమవుతుందో కానీ అసలు కథ ఏడా ఉన్నదంటే ఇంకా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా. ఇక రేపో మాపో ఎల్లుండో పాలమల్లన్న మీద కూడా పడ్డదట కన్ను హైడ్రాది. అటుమొకాన పోతే మల్లన్న సార్ వెన్నున్నాయో ఏం కథో, పూలు అమ్మినా పాలు అమ్మినా అన్నాడు ఇప్పటికే. మరి ఇక అక్కడ భూముల కథ ఏంది ఏం కథ అనేది ఉన్నది. మొత్తానికైతే హైడ్రా మట్టుకు గట్టిగా పట్టిందిలా పట్టు. ఇక ఈ దెబ్బతో అక్రమంగా దోచుకున్న వాళ్ళంతా బయటికి రావాలి. ఇక దాచుకున్న కాడికి మాదే అన్న కాడికి చాలు నాయన, సర్కారు భూములు ఏడేడు ఉన్నాయి ఏం కథ అనేది పురాగెళ్ళాలని చెప్పి హైడ్రా గట్టిగానే హైడ్రాలిక్ పెట్టింది. ఈ హైడ్రాలిక్ ఇంకెంతమందిని కూల్చేదున్నో చూద్దాం ఆగురి. అక్రమంగా కట్టిండ్రని ఫిర్యాదు పోతే చాలు, ఇక తెలిస్తే చాలు పోతున్నారు, ఏడి కాడ గూల కొట్టొస్తున్నారు. ఇక హైడ్రా కూల్చివేత్తలు ఇంటనే ఉన్నాం కదా, వాళ్ళు వీళ్ళు అన్న తేడా ఏం లేకుండా ఎక్కడికక్కడ కూల్చేస్తున్నారు. ఇక బడాబాబులు అయితే బాగానే ఉన్నారు ఈ ముచ్చట్లల్లా. ఇక పొద్దుగాల ఏన్ కన్వెన్షన్ నేలమట్టం జరిగింది కదా, గల్లా ఇంకొక ట్విస్ట్ వచ్చింది. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఏన్ కన్వెన్షన్ నిర్మాణించిండ్రట. ఇక గదిని ఫిర్యాదుతోటే మొత్తానికైతే కూల్చివేతలు జరిగినాయి. ఇక మరి ఆక్రమణ నేలమట్టంలో హైడ్రా దూకుడైతే ఇంకింత పెంచింది. ఇంకా జోరుగానే కొనసాగుతున్నాయి హైడ్రా కూల్చివేతలు. మాజీ మంత్రి గదెనుల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మీద కూడా హైడ్రా నజర్ పెట్టిందట. చెరువులు నాలాలు ఆక్రమించి మల్లారెడ్డి నిర్మించిన యూనివర్సిటీ కాలేజీలు దవాఖాన్ల మీద హైడ్రాకు ఫిర్యాదులు అందినాయట. దీంతో హైడ్రా అధికారులు ఇటీవల చెరువులు నాలాలను పరిశీలించిండ్రట. మరి రేపో మాపో మల్లారెడ్డి దాకా కూడా పోతుంది అంటున్నారు ముచ్చట. ఇక చూడాలి. సాల్తీ అయ్యా 5 ఏళ్ళు అధికారం చేతిలో పెడితేనేమో హారతి ఇచ్చినావు కానీ ఇవాళ వచ్చి శివరాజకి ఇవాళ చేయొద్దు, నేను అవసరమైతే ధర్నకు కూర్చుంటా, నేను దండోర కొడతా అని ఏం చెప్తున్నావు జగనాలు? నీ ముచ్చటక్కున వారెత్తును 5 ఏళ్ళు అధికారంలో ఇచ్చినప్పుడు ఏం చేసినావా? నీ వల్ల కాదు ఈ లాపర్వచేతలు, నువ్వు చేయబట్టి కాదు ఇట్లా అయింది. మళ్ళీ ఇంకా మీదికెళ్ళి బాధితుల కాడికి పోయి మా మీదకి రుద్దబోతున్నావు కథ. నేను దగ్గరుండి ధర్నా చేస్తా, పక్క పొంటి ఉండి దరువులు వేస్తా, లేకపోతే డ్యాన్సులు ఆడతా. ఎందుకు ఆడుతున్నావు వీడి వచ్చిన డ్యాన్సులు అని. ఇక ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లా శ్రీనివాసులు ఉండే కదా, ఆయన గట్టిగానే అనుకొచ్చినాడు, నీ శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలు చేయకు, మాకు ఎరికే నీ ముచ్చటంతా, గందుకనే నిన్ను ఏడబెట్టాలను గాడబెట్టిరు, ఇంకా తగుదునమ్మా నూరుకొచ్చి తాళాలు కొడుతున్నా ఆవిడ. అక్కర్లేదు జగనాలు, నీ సంగతి మాకు ఎరికే అని సరిపోను కడిగి పారేసింది అనుకో. రాదురే శవ నేను చెప్పుడు కాదు, ఇలా చెప్తే అదే పోతుంది, మీరే చూడు. ఓ జగ్గులు, ఇప్పటికన్నా శవ రాజకీయాలు మానుకుంటేనే మంచిది. ఈ నొద్దుల దాకా గసొంటి రాజకీయాలు చేసే 5 ఏళ్ళు ఏళ్ళని అంటున్నావు గాని ఇక ఇప్పటికన్నా జర మానుకోని శవ రాజకీయాలని చెప్పి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుకొచ్చిండులా. అనకాపల్లి వచ్చిన జగ్గులు ఊకనే ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతీవి, అట్లా మాట్లాడితే ఉత్తగూకుంటారని చెప్పి మస్తుగా గరమైండు. అచ్యుతాపురం ముచ్చట మీద సర్కారు తన బాధ్యతను సక్రమంగా నిర్వహించుకున్నది, అయినా కూడా నీకేమైతున్నది? నీ పంకపాటి హయాంలా పరిశ్రమలలా భద్రత లేదని ఎన్నో సార్లు చెప్పుకొచ్చినాం. ఇంటివా భద్రత పట్టించుకోకపోవడంతోనే అచ్యుతాపురం ఘటన మొత్తం ఇట్లా జరిగిందని చెప్పి పల్లా శ్రీనివాసు మస్తుగా గరమైండు. జగన్మోహన్ రెడ్డి గారు శవరాజకీయాలు మానుకోవాలని చెప్పి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఏదైతే ఎసెన్షియాలో ఆ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిందో, అలాగే ప్రభుత్వం సకాలంలో స్పందించి వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీంను పంపించడం జరిగింది. ప్రతిపక్ష నేత వచ్చారు, ప్రతిపక్ష నేత అంటే ఒక పార్టీ అధ్యక్షుడు వచ్చారు అంటే సహాయం, ఆర్థిక సహాయం అందజేస్తారేమో అనుకుంటాం. కానీ వారు వచ్చి రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా కేజీహెచ్ మార్చరీ దగ్గరికి వచ్చి వాళ్ళ నాయకులు ఏమంటున్నారంటే, మీకు ఇక్కడ డబ్బులు ఇచ్చే వరకు కూడా ఆ బాడీని పెట్టుకుని ఇక్కడే కూర్చోమని చెప్పేసి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ శవ రాజకీయాలు మానుకోండి. అసలు మీరు శవ రాజకీయం మీద పుట్టి హత్య రాజకీయాల మీద ఎదిగారు. అయినారు కదా నువ్వు గదన్నట్టు ముచ్చట. ఇక మరి చేసే తప్పులని నువ్వు చేసి తప్పు నా మీద కాదని పక్కోల మీదకి నెట్టితే ఉత్తగూకుంటారా జగనాలు? ఇక ఎప్పటికేంచి నీకు ఈ తత్వం మొత్తం ఎరికే కదా, నీ బుద్ధే కదా, నువ్వు తప్పు చేయాలా లేలే అన్నట్టు పక్కోల మీదకి నెట్టాలని సక్కదనం పాడైపోను. మరి మానుకో ఇప్పటికైనా గీ శవ రాజకీయాలు.
ఇక వామపక్షాలని ఓమబుక్కినట్టు ఒకతాన కూర్చొని కాంగ్రెస్ మీదకి కసున లేచినాయట కదా. ఏకపక్షంగా ఉన్న పలంగా ఒకటే పాలి రుణమాఫీ చేయాలి. అట్లా ఎందుకు చేయరు? రుణమాఫీ కొందరు కానే అయిన వాళ్ళకి గింతత అయినాయి, కానికాడ కాకుండానే పోయినాయి. ఎట్లా చేయరు? అందరికి ఒకటే పార్టీ చేయును అని చెప్పి ఇక అఖిలపక్షం అంతా కూర్చున్నారట కాంగ్రెస్ పార్టీ మీద, సర్కార్ మీదకి ధర్నకు. ఎందుకనంటే ఇక కానోళ్ళు బాధపడుతుంటారు కదా, వాళ్ళందరినీ జమేసుకొని గిట్టట చేస్తారు అని చెప్పి ముచ్చట పెట్టుకుంటా అంతా ఒకదాన సర్కార్ మీదకి లేచిరు అనుకో రాత్రి. మరి సర్కారు ఈ ముచ్చట మీదకి ఏం నజరేస్తారో కానీ నిన్న మొన్న ఇక మీరు చూస్తూనే ఉండే కదా కార్ పార్టీలో కథ అంతా ఈ రుణమాఫీ మీద, ఇటు అటు ధర్నాలు చేసుడి మీద, అటు బొమ్మల పెట్టుట్ల మీద పంచాయతీలు నడుస్తున్నాయి జోరుగా కాంగ్రెస్ పార్టీ మీదకి. మరి సర్కార్ ఏం చేస్తుందో చూడాలి. ఈ ముచ్చట మీదకి వెళ్ళి ఇక్కడ ఆర్మూర్ కాడ అయితే అంత ఒకటే ధర్నా చేస్తున్నారు, చూద్దాం రారి. 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేయాలి. ఏకకాలంలో 2 లక్షల రుణాన్ని మాఫీ చేయాలి. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణాన్ని మాఫీ చేయాలి. ఇక రుణమాఫీ ముచ్చట మీద జవడం నడుతూనే ఉన్నది గదనుల్లా మొన్నటి దాకా. కొందరు కాయే కొందరికి కాకపాయే, గిట్లనే ఉంటదా అని చెప్పి మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాల రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేయాలని చెప్పి ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఇలా చలో ఆర్మూర్కి పిలుపునిచ్చే. ఇక జిల్లాలున్న ఆర్మూరు, బాలుకొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు చెందిన రైతులు ఇక అందరూ ఒకతన హాజరయ్యి ఇక మాకు సర్కార్ ఇచ్చిన హామీలకు అనుగుణంగా రుణమాఫీ చేయాలని, కొంతమందికే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసిండ్రని, ఇక మాకు కాలేదని చెప్పి రైతు సంఘాల నేతలు ఆందోళనకు దిగిండ్రు తీరుగా. ఇక సర్కారుకు మా ఆందోళనతో రుణమాఫీ చేయాలని విజ్ఞప్తి చేసుడితో పాటు నిర్ణీత సమయంలో ఎటువంటి షరతులు లేకుండా రైతులందరికీ మాఫీ చేయాలని ఇక మొత్తానికైతే తీరుగా కూర్చున్నారు. ఇక కావాలంటే చూడుండ్రి. కొంతమందికి ఇచ్చి 2 లక్షల పైన వడ్డీ ఏదైతుందో అది కట్టితేనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఒక కండిషన్ పెట్టడం చాలా దారుణం. దాని గురించే మా రైతాంగానికి న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. డిమాండ్ ఏం లేదు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారమే ఎలాంటి షరతు లేకుండా 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలి. అట్లాగే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క రైతాంగానికి పెట్టుబడి సాయం ఎకరానికి 7,000 ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రత్యేకమైన డిమాండ్. వెంటనే ప్రభుత్వము మీరు ఇచ్చిన హామీ డిమాండ్ నెరవేర్చాలి. వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఈ యొక్క రైతాంగం మాత్రం వెనుకకు రాదు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు, ఎలాంటి ఆంక్షలకు భయపడేది లేదు. అది చూసిన రానుల్లా యగ్గీలకు మద్దతుగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అయితే మద్దతు ప్రకటించిండ్రు. ఇంకా మొత్తం మీద వామపక్షాలు కూడా మద్దతుకు దిగి గిట్లనే చేస్తారా, మరి అలా కచ్చేడి వాళ్ళకి రావాలి కదా, సగం సగం ఎట్లా చేస్తారు? ఇక రైతుల రుణమాఫీ కావాలని చెప్పి గిట్ల ధర్నాకు పూర్తి స్థాయిలో దిగిండ్రులా. అయ్యా శ్రీ ఏడుకొండల వారి దర్శనానికి వచ్చిన ఇప్పుడు ఏపీ సర్కారు ఎంత మంచిగున్నదంటే ఇక ఇంతే మంచిగా ఉండాలి. జనం తరపుకెళ్ళి కూడా నేను గదే కోరుకుంటున్నా. అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వీరు ఆయుర ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. వాళ్ళు చల్లగా ఉన్నట్టే ఏపీ భవిష్యత్తు కూడా ముద్దుగా ఉండాలి. ఇక జనం అయితే ఏరు కోరుకున్నారో అది జరిగి తీరాలి. కాబట్టి నేను ఏడుకొండల స్వామిని కూడా మొక్కుతున్నా, అట్నే ఆశీర్వదించమని కోరుతున్నా. ఎందుకంటే నేను అడిగేది నా తరపుకెళ్ళి కాదు, ప్రజల వైపుకెళ్ళి. ఏపీ జనాలు ఏరి కోరి ఆ గాలిబంగ పార్టీ జగనాలను వెనకకు పంపి ఇక మరి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ఎట్లా ఎన్నుకున్నారో గదే తరికల వీళ్ళ పాలన కూడా ఉండాలని చెప్పి అని కొల్లు రవీంద్ర కోరుకుంటున్నాడు దేవుణ్ణి. ఒక్కపారి ఆశీర్వాదం మనం కూడా అందియాలని చెప్పుకుంటా. మరి ఇంకేమేమి అన్నాడు శ్రీవారి దర్శనానికి పోయి అనేది అరుచుకుందాం రారి. ఇక పోయిన 5 ఏళ్లు అన్యాయమైన పాలన నడిచే. ఇక ఇప్పుడు కూటమి సర్కారు ఏర్పడ్డాక జనాలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడుపుతున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇక శ్రీవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను మొక్కుకున్నా అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుకోవచ్చిండుల్లా. ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, పంటలు బాగా పండాలని, అందరూ కూడా ఆనందంగా ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా వారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. ఇవాళ చక్కగా వర్షాలు కూడా అద్భుతంగా, నదులన్నీ కూడా పొంగి పొరులుతూ ఉన్నాయి. తప్పకుండా రాబోయేది మంచి కాలం మన రాష్ట్రానికి ముందుంది. ఇవాళ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున మరి ఇన్వెస్ట్ చేయడానికి రాష్ట్రానికి కూడా వస్తున్నారు.
అవన్నీ కూడా సక్రమంగా జరగాలని ఆ భగవంతుడు ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటూ ఇక ఇయ్యాల విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన శ్రీవారి సేవల పాల్గొన్నాడు. టీడీపీ అధికారులు స్వాగతం పలికిండ్రు. ఇక దర్శన ఏర్పాట్లు కూడా జోరుగానే చేసిండ్రులా. దర్శనం అయినాకట రంగనాయకుల మండపంలా పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిండు అనుకో రాజుర్రి. ఇక ఈ ముచ్చట్లనే మొత్తానికైతే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడుపుతున్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆ సాములోరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రార్థించిండట. గింత అద్రంగానమా నువ్వు అడగబోతే అమ్మినోడు ఎగరబట్టే అయ్యో ఏమాయ సార్ అంటే అధికారం పట్టించుకోకపా ఎట్లయితే చెప్పురి సప్పో చేసి ఎరువులు కొందామని పోతే కల్తీ విత్తనాలు ఇచ్చి కల్తీ ఎరువులు ఇస్తే ఏం కావాలి రైతు ఎట్లా పడుతుంది పంట ఏడికెళ్ళి ఊకినే దుకాణంలో కూర్చొని కల్తీ సమానం అమ్మినట్టు అనుకుంటున్నావే చేపైన ఈ అధికారిది ఏం పోయింది జనం ఇచ్చే జీతం తీసుకొని ఆ జనం వచ్చిన రైతులను అదరగొట్టుడే పని అయిపోయింది. అరే రైతు అంటే మొత్తం ఎవరికి లెక్క లేకుండా అయిపోయింది. ఒకసారి పొలంలోకి దిగురు ఎంత కష్టపడాలో చెమటెల్లంగా తనువు గరగంగా ఆకలితోటి దూపతోటి చేనుకు కంటికి రెప్పోలే కాసుకోవాలి. గసంటి రైతుకు అన్యాయం చేస్తే మీ గిన్నెలకు అన్నం ఎట్లా పోతుందిరా నాయన మీరు ఏం మనుషులు ఉన్నారో ఏం అధికారులు ఉన్నారో. అయ్యో సార్కి విత్తనాలు ఆయన నకిలీ అమ్మినంటేనేమో అధికారులు పట్టించుకుంటలేరట మండల అధికారులు. ఇక షాప్ అయిన దగ్గర పోయాడుతున్నా చల్ అవతలికి వాడిని తీసేస్తున్నాడట. ఎటు పోవాలి ఏడికి పోవాలనే అయ్యో బాగానే ఉన్నది కదా కథ. సంబంధిత అధికారులు పట్టించుకోకపోతే మరి ఏ పెట్టుకున్నట్టుగా మరి ఆయన దానికి ఇంట్లో కూర్చోరు అప్పుడు గట. జనం ఇచ్చే రైతులు ఇచ్చే జీతాలు తీసుకుంటే అధికారులు పట్టించుకోకపోతే దేనికైనా మరి మీకు నౌకర్లు ఆయన దానికి ఆ షాపులకు ఇచ్చేస్తుంది కా మీరు మూతవర్లు ఉండేది అని చెప్పి అక్కడ జనం అనుకొస్తున్నారు. మరి ఏం అధికారులు ఏం కథ సర్కారు అదిసోటి అధికారుల మీద నజరేస్తేనే అవుతుంది. అగ్రికల్చర్ సార్ కంప్లైంట్ వచ్చి చూస్తాడు తప్పు ఉంది అప్పుడు చెప్తాడు ఆయన ఆగో చూడుండ్రులా నకిలీ మందులు అమ్ముతున్నారట. వీళ్ళకి మంచిగానే ఆమ్దాని వస్తుంది కానీ మరి పంట పండించుకునే రైతుకు ఎంత ఆగముంటది చెప్పుండ్రి. మెదక్ జిల్లా కాడున్న తూప్రాన్ల శ్రీ నటరాజ్ ట్రేడర్స్ లా నకిలీ మందులు అమ్ముతున్నారని చెప్పి ప్రభాకర్ అనే రైతు పాపం మస్తుగా ఆందోళన వ్యక్తం చేసిండు. న్యాయం చేయాలని చెప్పి దుక్నమ్ముతట కూర్చొని మందు డబ్బాతోటి ధర్నాకు దిగిండులా. ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి రైతును బెదిరించిండట గా షాప్ యజమాని. ఓ మోతేవారి పెద్దగానే ఉన్నాడు కదా అమ్మేదే మళ్ళా నకిలీ మందులు మళ్ళీ బెదిరిస్తున్నావు నీ చక్కదనం పాడైపోను. ఇక మరి మండల వ్యవసాయ శాఖ అధికారిని వివరణ అడగంగా ఇక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిందట మరి వ్యవసాయ అధికారులు గంగుమాళ్ళు. ఇక మీడియా మీద కూడా ఇష్టం వచ్చినట్టే మాట్లాడినరట. గిట్లున్నది చూడుండ్రి వీళ్ళకేం పోతుంది చెప్పుండ్రి. పంట పండించుకునే రైతుకే కదా బాధ. పాపంగా రైతు బాధ మామూలుగా లేదు చూడుండ్రులా. గడ్డి మంది గురించి వచ్చి తీసుకొని పోదామని ఇక్కడికి వచ్చిన ఈ తీసుకున్న మందులు తీసుకొని నివారణ కోసం వస్తే వచ్చి ఆడ కొట్టి చూసిన వరిలో మొత్తం వరి ఖరాబ్ అయింది. 4 ఎకరాల చేను ఖరాబ్ అయిపోయింది. అది ఏం ఇప్పుడు అదేం పనిచేయడం లేదు. ఎప్పటిలాగానే ఉన్నది. చేను అంతా ఖరాబ్ అయిపోయింది. గడ్డి ఏం పోలేదు. అట్లా నేను ఈడికి వచ్చి అడిగిన ఏం మందులు ఇచ్చినావు అని చెప్పేసి అడిగితే నువ్వు ఏం చేస్తావు చేసుకో ఎక్కడికి పోతావు నేను కరెక్టే ఇచ్చిన మందులు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇవన్నీ డూప్లికేట్ మందులు ఇచ్చిండు. ఇవి ఒక్కటికి ఒక మందు పని చేయలేదు. వేరే పక్క వాళ్ళు అయితే కొట్టి వాళ్ళు వేరే మందులు తెచ్చి వాళ్ళే పోయినాయి. ఈ మందులు పోలేదు. ఇది డూప్లికేట్ మందు ఇచ్చింది. నాకు ఈ నష్టపరిహారం నాకు కావాలి అని చెప్పేసి అది చేస్తున్నాను. ఆగో ఇక పైసలు తీసుకోవాలా అటెనక సిక్కి మళ్ళీ నీళ్ళ మీదకి అరవాలా. ఇక వీళ్ళకి మంచిగానే ఆమ్దాని వస్తుంది కానీ పంట పండించుకునే రైతుకు ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పుండ్రి. ఇక మరి భూమి మొత్తం ఆగమవుతుంది. పంట కూడా చక్కగా చేతుకు రాకపాయి. నకిలీ మందులు ఆమదు మొర్రో అని పక్క చెప్పం కూడా పట్టించుకుంటలేరట. మరి గదినికి సంబంధించిన శాఖ అధికారి కాడిపోతేనేమో వాళ్ళు ఇట్లా మాట్లాడబట్టేనట. ఎట్లా చేయాలి ఇక నాకు న్యాయం కావాలని చెప్పి మందు డబ్బా తోడికి ఇట్లా ధర్నాకు దిగిండు ఈ రైతు. ఏం చేస్తావు చేసుకో ఏడిపోతావు కలెక్టర్ దానికి పోతావా ఏడిపోతావు చైన్లో కొడితే చైన్ మొత్తం 4 ఎకరాలు ఖరాబ్ అయిపోయింది. మొత్తం నాకు చైన్ మొత్తం న్యాయం కావాలని నాకు న్యాయం అయ్యేదాకా నేను ఇక్కడికి జరిగేది లేదు. పెట్టి వాళ్ళకి మంచిగా చైన్ నేను తీసుకపోయి కొట్టినా నాకు మొత్తం చైన్ అంతా ఖరాబ్ అయిపోయింది.
నేను ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి సర్కార్లు వచ్చినాకనైతే మరీ అన్యాయం అయిపోయింది నీ లొల్లికున్న వారేదు. జగనన్న నీళ్ళు బాగలేవు అంటురంట, జగనన్న నీళ్ళకు నీళ్ళ ఫెసిలిటీ లేదంటురంట. ఏం లేదు, ఒకసారి జగనన్న ఖాళీకి పోయి చూడుండ్రి, నిండా నీళ్లు, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. నీళ్లు కావాలంటే బిందెలలో పట్టుకోవాల్సిన పనే లేదు, ఇండ్ల చుట్టూ నీళ్ళే. బయటకు పోవాలన్నా ఇండ్ల చుట్టూ నీళ్ళే, మీకు పాయకాండ్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు. జగనన్న నీళ్ళు అంత జబర్దస్త్ కట్టిండు. ఈ కూటమి సర్కార్ వాళ్ళు అయితే ఊకనే మొత్తుకుంటారు ఇల్లు బాగలేవు, జగన్ అది బాగలేదని. ఏం బాగలేదు, సరిగ్గా చూడుండ్రి. జగనన్న కాలనీలు ఎట్లున్నాయి, జబర్దస్తున్నాయి. మంచి జలమయంతో ఏడన్నా మీకు వాటర్ ఫెసిలిటీ కల్పించిండు జగనన్న. ఆయన ఇట్లా ఆరిపోసుకోవద్దు మీరు. 5 ఏళ్ల పాలన నేను చేసిన, అద్దములే దిద్ది దీపం పెట్టిన, ఏపీ మొత్తం చక్కగా చేసి పెట్టిన అని జగనాలు ఎన్ని పలుకులు పలుకుతివి, నీ పలుకులు పాడైపోను. ఏం చేసినావు నువ్వు ఏపీకి? పోయిన 5 ఏళ్లల్లా రాష్ట్రాన్ని పాలించి ఆగమాగం చేసుడు తప్ప ఏమన్నా చేసినావా? ఒక్క హామీ అన్న అమలు చేసినావా? చేయకపోతివి. ముఖ్యంగా జగనన్న కాలనీలల్లా కనీసం 10% కూడా పూర్తి చేయపోతివి. ఇక చూడు లగ్గి శ్రీకాకుళం లోతట్టు ప్రాంతాలల్లా కనీస సౌకర్యాలు చేయకుండా జగనన్న కాలనీలను నిర్మించారు. దీంతో ఆడలకు కట్టిన ఇండ్లు మొత్తం ముంపునకు గురైనాయి. ఇక రోడ్లు, మంచినీటి సౌకర్యాలు, ఇక కరెంటు లేక జగనన్న కాలనీ వాసులు లబోదిబోమ అంటున్నారు. ఇక చూడుండ్రి కావాలంటే ఓ రోడ్డు చక్కగా లేదు, ఎట్లుంటది, ఎట్లా కట్టుడు ఇండ్లు, ఎంత మంచిగుంటది, ఆనలు పడ్డప్పుడు ఎట్లా ఉంటదని ఏమి చూడకుండా ఓ కడితివి, అది కూడా సగం సగము. ఇక మరి ఓ రోడ్డు చక్కగా లేదు, తాగేతందుకు నీళ్ళ సౌకర్యం లేదట, కరెంటు లేదట. మేము ఎట్లా బతకాలా? జగనన్న ఇండ్లని ఓ పేరు చెప్పుకొని ఇచ్చినావు కానీ ఏమన్నా రీతున్నాయా అని చెప్పి అక్కడ జనాలైతే మస్తుగా బాధపడుతున్నారు. గిట్లుంటది జగ్గులు, మొత్తం సగం సగం పనులు. ఏమన్నా పూర్తి చేసినావా? నీ పాలన పాడైపో, నీ పాలన దలగబడ గింతాగం ఉంటుందా చెప్పు? ఇక గివన్నట్టు ఇవాళ ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడు బై వాల్ఫుల్. చూస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.